సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం సింగటం గ్రామానికి చెందిన సోదరులు సురేష్ వెంకటేష్ న్యాయం చేయండి అంటూ ప్రభుత్వ అధికారులను వేడుకుంటున్నారు. గజ్వేల్ పట్టణంలో మీడియాతో మాట్లాడుతూ నర్తిములకు 7 ఎకరాల 18 గుంటల భూమి ఉంది. తమకు వంశపారంపర్యంగా వచ్చిన ఈ భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని తెలిపారు. అయితే గత కొన్ని నెలల క్రితం మా భూమి నుంచి 1 ఎకరం భూమిని పేర్ల లక్ష్మారెడ్డి, రాజశేఖర రెడ్డి ఇద్దరూ కలిసి ఆక్రమించుకుని దౌర్జన్యాన్ని దిగుతున్నారని పేర్కొన్నారు. మా భూమిని ప్రభుత్వం కాపాడాలంటూ వేడుకుంటున్నారు. వారి నుంచి తమకు ప్రాణహాని ఉందని తెలిపారు. సురేష్, మా తండ్రి పేరు వంజర్ నరసింహుడు. మేము గత 30-40 ఏళ్ళ నుంచి ఒకే జాగాలో వ్యవసాయం చేసుకుంటున్నాము. 7 ఎకరాల 18 గుంటలు, అందులో మాకు 4 ఎకరాలు కెనాల్లో పోయింది. మాకున్న 3 ఎకరాల 20 గుంటల్లో మేము మా జాకు అడ్డుపడి ఏర్ల లింగారెడ్డి, ఏర్ల లక్ష్మారెడ్డి, ఏర్ల రాజశేఖర రెడ్డి మా వ్యవసాయం చేసుకుని మా వాళ్ళ కడీలు బాధి మాకు అడ్డుపడుతున్నారు. దయచేసి మాకు న్యాయం చేయగలని కోరుతున్నాను. ఇటువంటి మా ట్రాక్టర్ కాగానే మా డ్రైవర్తో పాటు మా పైన దౌర్జన్యం చేసుకుంటూ మా ట్రాక్టర్ పైన గ్లాస్ బలగొట్టి, ఎయిర్పెంట్ బలగొట్టి మా పైన దౌర్జన్యం చేస్తున్నారు. ఈ కాంగ్రెస్ నాయకులు మేము 10 ఏళ్ళ కూడా మేము కూడా కాంగ్రెస్ గవర్నమెంట్లోనే ఉన్నాము. నేను మా పార్టీ మాకు న్యాయం చేయాలని కోరుతున్నాను. మేము 6 నెలల నుంచి తిరుగుతుంటే మేము పోలీస్ స్టేషన్ పోయినాము. సార్ మా బాధ భరించలేక మాకు న్యాయం చేసి మా వాళ్ళతో చేసుకొని నమోదు చేయడం జరిగింది. అయినా కానీ మా మీద దౌర్జన్యం ఆపకుండా అదే తిరిగి మా మీద దౌర్జన్యం చేస్తున్నారు. వచ్చిన 7 నెలల నుండి మా పైన దౌర్జన్యం చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే మేము వాళ్ళు దౌర్జన్యం చేసినాక ఒక పంట కూడా వదులుకోవడం కూడా జరిగింది. సరే ఈసారి న్యాయం చేస్తారని చెప్పి మేము ముందుకు వస్తున్నాము. కానీ అట్లయినా కానీ ఏర్ల లింగారెడ్డి, రాజశేఖర రెడ్డి మా పైన అదేవిధంగా దౌర్జన్యం చేస్తున్నారు. మాకు సరైన న్యాయం చేయగలని కోరుతున్నాం. ఇంకొకటి ఏంటంటే మేము మా మమ్మీ డాడీ పైన కూడా గుళ్ళకి వచ్చి వాళ్ళపైన కూడా దౌర్జన్యం చేసి కోరుతున్నారు. మాకు సరైన న్యాయం చేసి చేయగలరని మేము కోరుతున్నాము. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నాం కనుక మాకు కూడా మా కాంగ్రెస్ గవర్నమెంట్ మాకు సరైన న్యాయం చేయాలని కోరుతున్నారు. ఈ విధంగా దౌర్జన్యం చేస్తున్న ఏర్ల లింగారెడ్డి, ఏర్ల రాజశేఖర రెడ్డి, ఏర్ల లక్ష్మారెడ్డి పైన పార్టీని సస్పెండ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా దౌర్జన్యం చేసే వాళ్ళకు పార్టీలో మన చోటు కల్పించకూడదని నా యొక్క మనవి. నా పేరు వంజరి మహేష్. మా గ్రామం శ్రీకాకుళం మండలం గజ్వేల్, జిల్లా సిద్దిపేట. మేము గత 40 సంవత్సరాల నుంచి పాసుపుత్రులు ఉన్నాయి, పట్టా భూములు ఉన్నాయి. 40 సంవత్సరాల నుంచి మేము కబ్జాలో ఉన్నాము. గత ఒక 6 నెలల నుంచి మళ్ళీ ఏదో లక్ష్మారెడ్డి, ఏదో రాజశేఖర రెడ్డి, ఏదో లింగారెడ్డి అన్నట్టు ముగ్గురు వచ్చి మమ్మల్ని దాడి చేసి 3 మాటలు కొట్టారు. రౌడీ ఇంటికి వచ్చి కొడుతున్నారు. మా పాసుపుత్రులు మా పట్టా భూములున్నాక మనం దర్జనం చేస్తాం, మొత్తం దర్జనం చేసి మళ్ళీ ఎంత పట్ట కొడుతున్నారు. మళ్ళీ చంపేస్తాం పొచ్చిపాలేద్దామని మళ్ళీ ఎట్టి పరిస్థితిలో ఇంత వరకు బెదిరిస్తుంది. మా నాన్న మా అమ్మ ఉంటే వాళ్ళ ఇంటి మీద మన బాయ్ కడ ఆకి వాళ్ళు కొట్టారు, ఆగి డ్రైవర్ కొట్టారు. మళ్ళీ మా ఇంటి మీద మా నాన్న మా మమ్మీ కూడా కొట్టారు. మాకు తక్షణమే కాంగ్రెస్ పార్టీ నాయకుని అదే మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చి వాళ్ళని దర్శనం చేస్తుంది. ఎట్టి పరిస్థితులు రేవంత్ ఇది మనసులు పెట్టుకొని వాళ్ళని కాపాడండి. మేము గజ్వేల్ కాంగ్రెస్ ఇంట్లో అందరికీ చెప్పాము. ఇక పొద్దున్న నర్సన్న కూడా చెప్పినాము. గజ్వేల్ కాంగ్రెస్ ఇంట్లో అందరూ చెప్పాము, అన్ని మీద వేస్తున్నాము. వాళ్ళని ఎట్టి పరిస్థితులు మా ప్రాణభయం ఉంది, వాళ్ళని ఆదుకోవాలన్నా మాకు జర ప్రాణభయం ఉంది. మనం చంపేస్తాం మా ఇంటి చుట్టూ చెప్తూ మా అమ్మ నాన్న కూడా కొట్టేది మాకు అంతా భయంకరంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో రేవంతన్నా నువ్వు కలుసుకొని 2 రోజులలో ఎట్టి తక్షణమే మళ్ళీ మా ప్రాణాలు కాపాడండి. వాళ్ళ ఎంత వరకు అట్లా బెదిరిస్తున్నారు, కొడుతురు. మా టాకు వాళ్ళు కొట్టారు, మా డ్రైవర్ని కొట్టారు. ఇట్లా పని చేస్తుంది. మా కబ్జా ఉంది, మేము పట్టా ఉంది, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు 40 ఏళ్ళ నుంచి ఉన్నా కానీ మీరు సింగట గ్రామం వచ్చి ఈ జాగ్రత్త మాది కాదనంటే మేము ఎట్టి పరిస్థితుల్లో చేయడంగా చెప్పుకుంటాము. మాకు అన్ని విధాలు ఉన్నాయి, ఆధారం ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఉన్నా కానీ మనం బెదిరిస్తూ ఇట్లా కొడుతుంది. మా నాన్న ద్వారంగా మాకు వచ్చింది. మాకున్నది 7 ఎకరాలు 10 గుంటలు జాగా. దానికి 3 ఎకరాలు 30 గుంటలు కెనాల్ కాలువలో పోయింది. అతి పెద్ద నష్టం అంటే మేమే. కెనాల్ కాలువ కూడా ఉన్నది 3 ఎకరాలు, ఇంకా 3 ఎకరాలు చిల్లర ఉంటుంది. మేము ముగ్గురు అన్నదమ్ములము. మాకు వచ్చే మంచిగా ఎకరం బాగా వస్తుంది. దాన్ని పంచుకుంటే దానికి ఇప్పుడు దర్జనం చేసి మా జాగా ఉంచుకోవాలని ప్రయత్నం చేస్తుంది. అది ఏల లక్ష్మారెడ్డి, ఏల లింగారెడ్డి, ఏల శేఖర్ రెడ్డి, వీళ్ళు ముగ్గురు పొజిషన్ పోయాము. ఎస్ఐ సార్ ఇట్లా అందరూ ఇచ్చారు. పంచనామా చేస్తే కూడా ఎస్ఐ సార్ని కూడా మీరు చేశారు. ఎట్లా పట్ట దర్జనం చేస్తుంది. పోలీసులు కూడా మేము అందరూ చేస్తుంది. ఎంతమంది వాళ్ళ కాంగ్రెస్ కూడా అందరూ చెప్పాము. మాకు ఎట్టి పరిస్థితి సహాయం చేయాలని కోరుతున్నాం. వాళ్ళను చంపేస్తాం, తోసేస్తామని తెలుస్తుంది.